ఈ యొక్క అధ్యాయం ఎంతమందికి తెలుసండి? రోమా 8లో ఏముంటుంది ఏమన్నా? అంటే ఈ యొక్క అధ్యాయం ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, మీకు నూతన నిబంధన అంటే ప్రభు ఎందుకు వచ్చారు, ఏం చేశారు అనే విషయాలు అని యొక్క 8వ అధ్యాయం ఒకటి చదివితే క్రైస్తవ జీవితంలో ఉన్న సమస్తము ఒకే అధ్యాయంలో పెట్టించారన్నమాట. హల్లెలూయా. అంటే ఈ యొక్క అధ్యాయాన్ని మనము మొదటి వచనం నుంచి చివరి వరకు చదివామనుకో, అసలు క్రైస్తవం అంటే ఏమిటి, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాలు అనేవి ఒకే అధ్యాయంలో నూతన నిబంధన అంతా కూడా ఒకే దాంట్లో కుదించి పెడితే ఎలా ఉంటుందో అదే ఈ అధ్యాయంలో ఉన్న ఉన్నతమైన స్పెషాలిటీ అన్నమాట. హల్లెలూయా. ఇందులో 8:29లో ఒకసారి మనం ఈ యొక్క మాటను మనం చూసుకుంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారు కావటకు వారిని ముందుగా నిర్ణయించారు. హల్లెలూయా. ఈ యొక్క మాట ఎంత గొప్ప మాట అంటే, ఇక్కడ దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు, అంతేనా కదా? ఆయన అందరికన్నా జ్యేష్ఠుడుగా ఉన్నాడు, అంతేనా కదా? మనకు కూడా ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభు స్వారూపంలోకి మార్చబడటానికి మనని దేవుడు ఎన్నుకున్నాడని చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరన్నా కానీ ఏదైనా చదువుతున్నారా అంటే ముందుగా నిర్ణయించుకొని చదువుతారా, లేకపోతే ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి అని అనుకోండి, ముందు ఐఏఎస్ అవ్వాలి అని నిర్ణయించుకున్నాక అది పూర్తి చేయడానికి మనము నిర్ణయించుకుంటాం, అంతేనా? హల్లెలూయా. అయితే ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకుంటే మనకంట ముందుగానే ఏర్పరచుకుంది. ఎందుకనంటే తన కుమారుడి స్వారూప్యం, తన కుమారుడిలాగే మనము ఉండడానికి ఆయన ముందుగానే ఏర్పరచుకొని నిర్ణయించుకున్నాడు అన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటే, ఇప్పుడు ఎవరన్నా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క దిశగా మనం వెళ్తాం కదా. మనము క్రైస్తవులుగా ఆ క్రీస్తుని పోలి నడుచుకునే జీవితాలు మనకి ఉండాలని ముందుగానే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరినీ ముందుగానే తన కుమారుడిలాగా ఉండడానికి నిర్ణయించాడట. హల్లెలూయా. అంటే ఇక్కడ మన నిర్ణయాలు కొన్ని ఉంటాయి, దేవుడి నిర్ణయాలు కొన్ని ఉన్నాయని అర్థమవుతుందా? ఈ యొక్క మాట బట్టి చూసుకుంటే మనము దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం బట్టే మన జీవితాలు ఉండాలి అని ఎంతమందికి ఆశ ఉన్నారు? కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా ఎక్కువ మనం తీసుకున్న నిర్ణయాలు దేవుడు చేయాలని అనుకుంటారు అన్నమాట. హల్లెలూయా. ఎవరు అడిగినా వాళ్ళు ఏవైతే అనుకుంటారో అది దేవుడు చేయాలి అనేది ఆలోచన విధానం ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత గొప్ప మాట అంటే, ఎవరితో పోతట్ల పౌరులాగా ఉండడానికో వారలాగా ఉండాలి, తన కుమారుడు స్వారూప్యంలో గలవారు అవుటకు వారిని ముందుగా నిర్ణయిస్తాడంటే. హల్లెలూయా. ఈ యొక్క మాట బట్టి ఏ ఒక్క క్రైస్తవుడు కూడా దిగులు విచారము, నన్ను తక్కువగా చూస్తున్నారు, ఒకరిని హెచ్చిస్తున్నారు అనే మాటలు, ఈ యొక్క మాట నిజంగా అర్థమైతే మధ్యలో ప్రభావం చూపించాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి వారిని, వారి చిన్నవారైనా పెద్దవారైనా, అరకు తాండలో ఉన్న అమెరికాలో ఉన్న ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారిని ముందుగానే దేవుడు తన కుమార స్వారూప్యంలో మార్చబడడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, నిర్ణయించాడు అన్నమాట. హల్లెలూయా. ఇంకో మాట మనం చూద్దాము. యోహాను సువార్త 17:16 ఒకసారి చూద్దామని. యోహాను సువార్త 17:16. నేను లోక సంబంధి కానట్టు వారు లోక సంబంధులు కాదు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి?
ఇందాక చెప్పిన మాటలేమో అపొస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాడు. ఈ యొక్క మాటలు చెప్తుంది స్వయంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అని అంటే, నేను లోక సంబంధిని కానట్టు వారిలో లోక సంబంధులు కారణం చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఈ యొక్క మాట చెప్పింది ప్రభు అన్నమాట. ఇది నాకు నచ్చలేదు అని ఎవరైనా తెలియాలి. ప్రభు చెప్పిన మాటలు మనకు నచ్చకపోతే మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసిపోవచ్చు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ నుండి వచ్చాక అక్కడికి వెళ్తాం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాటలు వినకపోతే అక్కడికే వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ప్రభు స్వయంగా మీరు లోక సంబంధాలు కాదు అని చెప్పడం కాదు, ఆయనతో కలుపుకొని చెప్తున్నాడు అండి. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటి మీద లోకమే సృజించింది ఆయన, అన్నిటి మీద అధికారం కలిగిన ప్రభువే తనని కూడా మనతో కలుపుకొని చెప్తున్నాడు అంటే మనకి ఎంత విరోధిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎవరన్నా మీకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చాడు అనుకో, మీరు ఎవరన్నా స్వీకరిస్తారా? సరిపోతారు. అమెరికన్ ప్రెసిడెంట్ మీరు అంటే చాలా మంచివాడు, తెలివైన వాడు, జ్ఞానము మీ దాంట్లో ఉంటే లోకం బాగుపడుతుంది, లేదా దేశం బాగుపడుతుంది, మనుషులకి మంచి జరుగుతుంది అని ఎవరైనా ఆఫర్ ఇచ్చారనుకో, అంటే ఇక అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా ఇంకోటి ఎక్కువ ఉన్నదంటారు. అది అంటే ఈ లోక సమానం. ఎవరన్నా మనకి ఆ పొజిషన్ ఇచ్చినా కానీ నిజంగానే వాక్యం అర్థమైన వాళ్ళు ఏం చెప్తారు సమాధానం, దేవుడు నాకు ఇచ్చిన స్థానం కన్నా తగ్గించుకొని నేను జీవించాలి అని చెప్తారు అన్నమాట. హల్లెలూయా. అర్థమైంది. మరొకసారి చెప్పాలా, ఎవరన్నా మీకు ఈ భూమి మీదనే ఉన్నతమైన స్థానం ఆఫర్ చేస్తే నేను దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని తగ్గించుకొని కిందకి రాలేదు, ఆయన మహిమ తగ్గిపోద్ది అని చెప్తాం అన్నమాట. హల్లెలూయా. అంటే మనకి క్లారిటీ ఇక్కడ క్లియర్ గా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నేను లోక సంబంధి కానట్టు వారు లోక సంబంధాలు కాదు అని చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా. అంటే యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పాడు అన్నమాట. మీరు లోకంలో ఉన్నారు కానీ లోకస్తులు కాదు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు బట్టి క్రైస్తవులు ఎవ్వరు ఎంత మనని దూషించినా వ్యతిరేకించినా అది మన మీద ప్రభావం చూపించదు అన్నమాట. హల్లెలూయా. మనము లోకస్తులము కాదన్నమాట. హల్లెలూయా. ఆ ప్రభువుని లోకానికి వచ్చాడు కానీ ఆయన ఎంత మంది దూషించినా గానీ, ఎంత మంది చులకనగా చూసినా గానీ ఆయన మాత్రము దేవుడి కుమారుడిలాగా జన్మించాడు, దేవుడి కుమారులాగా మరణించాడు, దేవుడి కుమారుడుగానే మళ్ళీ రానే అన్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనము ఎప్పుడు కూడా లోకం మనని ఏ రీతిగా చూస్తున్నదని ఎప్పుడు క్రైస్తవులు ఆలోచన చేయదు కానీ, అది చిన్న పనైనా పెద్ద పనైనా కానీ క్రీస్తులో మనం ఏమైనామో అది మనం గ్రహించడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము క్రీస్తులో మనం ఏమైనామో మనం అర్థం చేసుకోకుండా స్వీకరించకపోతే లోకంలో ఎవరు ఏమైనారో అదే మనం అవ్వాలని ఆలోచన చేస్తాం అన్నమాట. హల్లెలూయా. ఈ మాటలు ఇలా చెప్పినట్టు ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇక్కడున్న ప్రతి వారు కూడా రక్షించబడ్డారని మొదటి సత్యం అన్నమాట. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు కాబట్టి నిన్ను క్రీస్తులాగే తండ్రి చూస్తున్నాడు అనేది అర్థమైంది అనమాట. హల్లెలూయా. ఒక దైవజనుడిగా చేస్తానని చెప్పాడా, ఒక గొప్ప వ్యక్తిగా చేస్తానడా, ఒక ఏదైనా చేస్తానడా, జ్యేష్ఠుడైన క్రీస్తు యేసులాగా మీరు ఉండాలని ముందుగానే ఆయన నిర్ణయం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన స్వరూపంలో మనకి తయారు చేసుకున్నాడని చెప్పిన రీతిగానే మనమంతా క్రీస్తు స్వరూపంలో ఆయన అంటే స్వరూపంలోకి రావాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆదికాండము 25 ఒకసారి ఆదికాండము 25 ఆదికాండము 28వ అధ్యాయం మనం ఒకసారి చూసుకుంటే ఈ యొక్క అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ యాకోబు గురించి
ఉంటుందండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇక్కడ యాకోబు ఏం చేస్తాడు, తన అన్న దగ్గర ఆ జ్యేష్ఠత్వాన్ని దొంగలిస్తాడు. అంతేనే కదా, ఆయన దొంగలించింది ఏంటంటే జ్యేష్ఠత్వం. హల్లెలూయా. ఇందాక మనకి ప్రభు ఏమని చెప్పి ఇందాక వాక్యం ఏముంది, యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడు కనుక మనం కూడా ఆయన స్వరూపంలో మార్చడానికి ముందుగానే మన కోసం నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబేమో ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం కోసము తన అన్నని మోసము చేయాల్సి వచ్చింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం అర్థం చేసుకుంటే ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదము మనము పాపులుగా ఉన్న మనము ఏమీ చేయకుండానే ఆయన మరణము శ్రమల పాలై మనకి అది తగ్గడానికి ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు అన్నమాట. హల్లెలూయా. అంటే యాకోబు జీవితాన్ని మన జీవితాన్ని పరిశీలన చేస్తే ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలంటే, అక్కడేమో దేవుని జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం కోసం యాకోబు మోసం చేశాడు. కానీ ఏ దేవుడి ఆశీర్వాదం కావాలో అదే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వాదంగా చేసి ఉన్నానని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడేమో దేవుడి ఆశీర్వాదం కోసం ఆయన ఆ పని చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ఆశీర్వాదం ఇచ్చే ప్రభులాగే మీరు జీవించాలని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం చేసుకో. అంటే ఒక ఆశీర్వాదం పొందుకోవాలి అనేది ఒక ఆలోచన విధానము, ఇది ఆల్రెడీ దేవుని యందు ఆశీర్వదించబడ్డాను అనే ఆలోచన ఇంకో విధానం అన్నమాట. హల్లెలూయా. క్రైస్తవులుగా ఆశీర్వాదం పొందుకోవాలి అనేది అబద్ధము, మనం ఆశీర్వదించబడిన వారము అనేది సత్యం అన్నమాట. హల్లెలూయా. అందుకే మనము క్రీస్తులో ఏమై ఉన్నామో మనం తెలియకపోతే పడిపోయిన ఆ మంచి స్వభావమే మనలో పని చేస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకే ఆ సాతాను మొదటిగా ఏం మోసం చేశాడంటే అది తింటే దేవుడు లాగా అయిపోతారని చెప్పాడు. కానీ వాళ్ళు ముందుగానే దేవుడి స్వరూపంలో ఉన్నారన్నమాట. హల్లెలూయా. మనం కూడా ఈ లోకం ఏం చేస్తారంటే నువ్వు అలా ఉంటే అలా అయిపోతావు, ఇలా ఉంటే ఇలా అయిపోతావు. లోకంలో నువ్వు ఎంత ఎదిగినా కానీ క్రీస్తులో ఎదగడం వేరు, క్రీస్తు లాగా ఉండడం వేరు, లోకంలో ఎదగడం చాలా వేరు అన్నమాట. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత ధనవంతుడున్నా యేసు లేకపోతే సున్నానా కదా. అవును. ఈ లోకంలో ఏమి లేకున్నా యేసు ఉంటే నీకు సమస్తం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సత్యముకి లోకములో ఉన్న నిజానికి తేడా అయితే అన్నమాట. హల్లెలూయా. సత్యము మనని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ప్రభు ఏదైతే ప్రభు చెప్పిన మాటలే ఆయన చెప్పడం లేదా, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలు సత్యం కాబట్టి ఆ సత్యము ఈ లోకంలో ఉన్న ప్రతి అబద్ధం నుండి మనకి విడుదల దయచేస్తారు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే మనకి విడుదల ఉండదో ఆ అబద్ధం మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకే మొదట ఏ అబద్ధం అయితే ఆదాముతో ఆ అబద్ధం పలికి మోసం చేశాడో ఇప్పటి వరకు కూడా అదే అబద్ధము మనుషుల్లో కొనసాగుతుంది అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ నిన్ను చేస్తాడైన ప్రభులాగే ఆ స్వారూపంలో నువ్వు ఉండడానికి రూపించబడ్డానికి ఆయన ముందుగానే ఎందుకని నిర్ణయించడం సత్యం అయితే మనం ఏంటంటే ఆ క్రీస్తు స్వారూపం అనేది దృష్టి వదిలేసి మిగతావన్నీ మనం ఆలోచన చేస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలి ఒకసారి. అది ఈ యొక్క యాకోబు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ 3వ వచనంలో ఒకసారి చూద్దామండి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ తండ్రైన ఇస్సాకు రెబెకా తన కుమారుడైన యాకోబుతో మాట్లాడుతున్న మాటలు అన్నమాట. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నారంటే సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములను, అంటే నువ్వు సర్వశక్తివంతుడైన దేవుడు అంట ఏమని చెప్తున్నారు, నిన్ను ఆశీర్వదించి అని చెప్పారన్నమాట. హల్లెలూయా. అంటే వాళ్ళు అలా పలికారు అంటే ఇంకా ఆ ఆశీర్వాదం
ఆశీర్వాదంలో యాకోబు లేడని అర్థం. అంతేనా కదా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇస్రాయేలు శక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరించిన గాక అన్నట్టు అర్థం వస్తున్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ నెక్స్ట్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక అని ఫస్ట్ పలికాడు. నెక్స్ట్ ఈ 4వ మాటలు ఏముందంటే అబ్రహాముని ఏ రీతిగా ఆశీర్వదించాడో నిన్ను కూడా అలా ఆశీర్వదించు గాక అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆలోచన మనం చేయాలి ఏంటంటే యాకోబుకి వాళ్ళ తల్లిదండ్రులు ఇస్సాకు ఏమి ఆశీర్వాదం పలికాడంటే అబ్రహాముని ఆశీర్వదించినట్టు నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సర్వశక్తివంతుడైన దేవుడా మామూలు మనిషి. అబ్రహాము మామూలు వ్యక్తి అంటే అందరిలాగే పుట్టాడా? అవును. అందరిలాగే. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మొదట ఏమని చెప్పాడు? సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక అని మొదట పలికాడు. సెకండ్ ఏంటంటే అబ్రహాముని ఆశీర్వదించినట్టు. అంటే ఇప్పుడు అబ్రహాం అనేవాడు అంటే ఆయన వ్యక్తి మనిషి పైన వచ్చాడు. మనిషి. ఇక్కడ దేవుడు ఆశీర్వాదము డైరెక్ట్ గా వస్తే అది గొప్ప ఆశీర్వాదమా, లేకపోతే ఒకరి ఆశీర్వాదం ఎలా ఉందో అట్లా వస్తే అది గొప్ప ఆశీర్వాదం అవుతుంది? దేవుడి నుంచి డైరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనకి ఇలాంటి ఇక్కడేమో నువ్వు ఆశీర్వదించబడాలి అనేది మొదటి పాయింట్. నువ్వు ఆశీర్వదించబడాలి, విస్తరించాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు ఏంటంటే అబ్రహాముని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదించిన గాక. అంటే ఈ ఆశీర్వాదంలో నీ మీద ఎలా ఉండాలంటే అబ్రహాము మీద ఏ ఆశీర్వాదం ఎలా ఆశీర్వదించబడ్డాడో అట్లాగే నువ్వు ఉండాలని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు రోమ 29లో ఏం చెప్పాడంటే జ్యేష్ఠుడైన ప్రభు ఎలా ఉన్నాడో మీరు కూడా అలాగే ఉండాలని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అలాగే ఉండాలి కాదు, అలా ఉండడానికే మనం ఎన్నుకున్నాడని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడేమో ఆ దేవుని ఆశీర్వాదం పొందిన అబ్రహాము ఆశీర్వాదం అని పలికాడు. కానీ ఇక్కడ మనకి మాత్రము అన్నిటికీ మించిన ఆ సృష్టికర్త ఆశీర్వాదమే మన ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి వెళ్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకునే స్థితిలో ఉన్నాడు, ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉండే స్థితిలో ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకోవడం ఒకటి, ఆశీర్వాదకరంగా ఉండడం ఒకటి అన్నమాట. హల్లెలూయా. ప్రభు అందుకే ఆయన ఇక్కడ దీనికి అబ్రహాం ఏం చెప్పాడు? ఆయనకు అన్ని సమస్తము, తర్వాత ధనము, ధాన్యము, బర్రెలు అన్ని పెరిగేది. ప్రభువుకి ఏమేమి ఉన్నాయి? యోగుకి ఏమేమి ఉన్నాయి? యోగు కూడా పోయాయి డబ్బులు ఫస్ట్ స్టేట్ లెవెల్, నెక్స్ట్ ఇంటర్నేషనల్. ప్రభువుకి ఏమున్నాయి? ఏమీ లేదు. ప్రభు ఎన్ని ఇల్లులు ఉన్నాయి? ఏమీ లేదు. ఎన్ని వస్త్రాలు ఉన్నాయి? ఏదీ లేదు. ప్రభు ఏమని చెప్తాడు? నేను వెంబడించాలంటే అంత ప్లాట్ఫామ్ మీదనే ఉంటుంది అని చెప్తాడు. నక్కలకి బొడియాలను ఆకాశం మనిషి కుమారుడికి సరే వినడానికి చాలా మనకన్నా పాపం ప్రభుకి చాలా దీనమైన పరిస్థితి. అంతే కదా? అని నాకు ఇల్లు లేదని చెప్పాడు కదా. చెప్పాడు. ఆయనకు అసలు ఇల్లు అవసరం. సర్వం సృజించిన ఆయనకి ఆయన ఇల్లే మొత్తం ఆయన అన్నమాట. మరి దేవుడు నిన్ను నన్ను ఎవరితో పోలుస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈయనతో పాలైతే ఏం దొరకదేమో అని. కానీ ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందుకే ప్రభు ఏమని చెప్తారు? సార్ నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన మహిమ తెలియాలంటే ఆయన చూపిస్తేనే అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. చెప్పేది ఎందుకు అంటే ఆయన చెప్పిన విషయాలు చూడడానికి అన్నమాట. హల్లెలూయా. అక్కడ
యాకోబు కూడా ఏంటంటే ఏ ఆశీర్వాదం అంటే అబ్రహాము ఆశీర్వాదం లాగా ఈ ఆశీర్వాదం ఉండాలని తండ్రి ఆశీర్వదించాడు. మరి అదే ఇక్కడ మనకి నూతన నిబంధనలో ఆ సృష్టికర్త అయిన తండ్రి ఎవరు ప్రభుని అంగీకరించారో వారందరూ నా కుమారుడు కుమార్తెలని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. అంటే మనకి దేవుడే తండ్రి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము ఒక మనిషి అయిన తండ్రిగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. నిబంధన చేసుకుంది దేవుడు కాబట్టి ఇక్కడ ఎందుకు అబ్రహాముని అనే ప్రస్తావన వచ్చింది అంటే ఇక్కడ ఒకటే విషయము, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరితో నిబంధన చేసుకుంటాడో వారు నిజంగానే అంటే వారి ఆశీర్వాదము ఏదైతే వారి మీద ఉన్నదో అది ఎవరికైతే ఆ నిబంధనలు ఉంటారో వారికి వస్తారన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనకి నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన రక్తముతో నిబంధన ఇచ్చున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఆయన రక్తములో ఏ ఆశీర్వాదం ఉన్నదో ఆ సమస్త ఆశీర్వాదము మనకి అనుగ్రహించబడింది అన్నమాట. హల్లెలూయా. మన ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే ఈ భూమి మనకి సరిపోదు కాబట్టి నూతన భూమి నూతన ఆకాశం సృజించబడుతుంది అన్నమాట. హల్లెలూయా. మహిమ ఈ భూమి తట్టుకోలేదు కాబట్టి ఈ భూమి మీద ప్రతిదీ నాశనమై నూతనమైన దేవుని రాజ్యం కట్టబడుతుంది అన్నమాట. హల్లెలూయా. నీకు దేవుడు ఇవ్వాలనుకున్న ఇల్లు నువ్వు కట్టి 10 మందికి చూపించొచ్చేమో కానీ నీ ఇల్లు ప్రభువే అక్కడ పరలోకంలో కడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ భూమి మీద ఉన్న ఇల్లు చూస్తే మనము ఎప్పుడో ఒకసారి కూలిపోతుంది కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు, మీకన్నా ముందుగా నేను వెళ్ళి అక్కడ మీకోసం స్థలములు సిద్ధపడుతుందని చెప్పారు. అంటే ఈ భూమి మీద మనకి ప్రభులాగా ఉండడం ఆశీర్వాదమా, మనం అనుకున్న ఆశీర్వాదం ఉండడం ఆశీర్వాదం. అది ఏమన్నాడు, నక్కలకి గొరిగాడు ఉంటే ఆకాశ పక్షులకు కానీ అదే ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే మన నివాసము ఆయనే కడుతున్నాడని చెప్తున్నాడు. మన నివాసము కట్టేది సృష్టికర్త అయిన ప్రభు అన్నమాట. మనము లోకంలో ఉన్న లేని బట్టి అది ఆశీర్వాదమా కాదా అని ఎప్పుడు ఆలోచన చేయదు. ఇక్కడున్న ప్రతి వారికి జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రభు క్లియర్ గా చెప్పడం లేదా, మీరు ఎలాగైతే లోక సంబంధిని కాదో మీరు కూడా లోక సంబంధితులు కాదు అని చెప్పినాడు అన్నమాట. మనము దేవుని రాజ్య సంబంధాలను గుర్తించాలన్నమాట. లోకంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మనకి సంబంధం లేదు, ఎవరు పరిపాలిస్తున్నా మనకి సంబంధం లేదు, కానీ మన రాజ్యంలో రాజు ఆ ప్రభు అయిన రాజులకి రాజని యేసుక్రీస్తు అన్నమాట. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటల విధానమే ఆయన రాజ్యం నడుచుకుంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఎంత మంది మన మీద ఏలుబడి చేస్తున్నా మనకి మన రాజు చెప్పిన మాటలే ఈ లోకానికి శాసనంగా మిగిలిపోతాయి అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాటలు అధికారం కలిగిన మాటలే కాబట్టి అన్నమాట. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఒక్కటి కూడా ఇటుక మీద ఇటుక లేకుండా ఇక్కడ ఉండదు అని చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడతారు అన్నమాట. హల్లెలూయా. ఏది కట్టుకున్నా రోజు కూలిపోయేటట్టుంటే అది దేవుడు ఆశీర్వాదం ఎలాగవుతుంది? ఆయన ఏది చేసినా శాశ్వతంగా నిలిచి ఉండేది అన్నమాట. హల్లెలూయా. అందుకే ఆ ఇశ్రాయేలు వాళ్ళు మందిరాన్ని ఎక్కువగా చూశారు, కానీ ఇక్కడ నూతన నిబంధనలో నీవే దేవుని మందిరం అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. మన ఆశీర్వాదము లోకము ఒప్పుకోలేనంత స్థితిలో ఉన్నదని గ్రహించాలన్నమాట. హల్లెలూయా. అందుకే మనం మోసపోతే ఏంటంటే ఎట్లయితే పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదమే మన ఆశీర్వాదము అని అనుకుంటే మనం మోసపోతుందంటే ఇక్కడ నూతన నిబంధనలు మనము ప్రభు ఏమి చెప్పాడో అదే మన ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. ఇదే యాకోబు గురించి మనం చూసుకుంటే ఇక్కడ ఆయనకు ఒక తర్వాత ఏమవుతుందంటే ఒక దర్శనము వస్తుంది. ఆ దర్శనము ఏ దర్శనం అనేది ఒక నిచ్చెన ఆయనకి కనబడుతుంది. ఆ నిచ్చెన ఎంత ఉంటుంది? ఫస్ట్ నుండి తెలుసుకోవడం. ఆ నిచ్చెన ఎంత పెద్దగా ఉంటుందంటే భూమి నుండి పరలోకము ఒక ద్వారం వరకు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఆ దర్శనం బట్టి ఆ యాకోబుకి అర్థమైంది ఏంటంటే ఆయన జీవితంలో పరలోకము ఓపెన్ అయిందని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఇదే దర్శనము 1 యోహాను 1:51 చెప్పబడిన మాట ఏంటంటే ఆ మాట చూద్దామా?
యోహాను సువార్త 1:50. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. హల్లెలూయా. మరియు ఆయన, మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా మనుష్య కుమారుని మీద ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే దర్శనం కనబడింది. కానీ అక్కడ దర్శనంలో ఒక విచ్చన ఈ భూమి నుండి ఆకాశం వరకు ఒక విచ్చన ఉంది. కానీ ఇక్కడ ప్రభు ఏమో చెప్తున్నాడు తెలుసా, ఒక మనిషి కుమారుని మీద. అక్కడ కూడా యాకోబు చూసినప్పుడు దర్శనం ఏంటంటే ఆ పిక్చర్ మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ నూతన నిబంధన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనిషి కుమారుని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. కానీ హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రభుని అంగీకరించామో మనము మన జీవితం మీద పరలోకం అనేది ఓపెన్ అయిందని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నీ మీద భూమి మూయబడి పరలోకం అనేది ఓపెన్ అయిందని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అక్కడైతే ఒక నిచ్చెన ఉన్నది, అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఆ ప్రభువు మీదకి దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు అన్నమాట. హల్లెలూయా. ఏంటంటే ఎప్పుడైతే యేసయ్య అని పలికినప్పుడు దేవదూతలు పరలోకంలో అలర్ట్ అవుతాయి అన్నమాట. హల్లెలూయా. అందుకే మనకి హిబ్రూ పత్రిక 1:5-6 చెప్పబడిన మాట ఏంటంటే ఏ ఒక్క దేవదూతని కూడా నేను నా కుమారుడు అని పిలవలేదు కానీ మిమ్మల్ని యేసు రక్తంలో కడగబడిన మిమ్మల్ని మాత్రము దేవుని కుమారులు అని పిలిచానని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ నీకున్న స్థానం ఏంటంటే యేసు నామం కలిగిన ఎవరైనా కానీ పరలోకము ఆ యేసు నామం ధ్వనికి స్పందిస్తుందని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే మనము లోకాన్ని పిలవద్దు కానీ ఆ యేసుని పిలిచినప్పుడు ఏమవుతుంది తెలుసా, పరలోకంలో ఉన్న దేవదూతలు నీకు సహాయం చేయడానికి దిగికి వస్తాయన్నమాట. హల్లెలూయా. రక్షించబడిన మనకి దేవదూతల సహాయం కూడా ఉన్నది అని వాక్యంలోనే ఉన్నది అన్నమాట. హల్లెలూయా. అందుకే మనము ఆత్మీయంగా మనకున్న ఆశీర్వాదాన్ని అర్థం చేసుకుంటే మనము ఏ మనిషి మీద ఆధారపడమని సత్యం అండి. హల్లెలూయా. అందుకే యెర్మీయా 10 చెప్పబడిన మాట ఏంటంటే ఎవరు మనిషి మీద ఆధారపడతాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. ఎవరు దేవుని నమ్ముతాడో వాడు ఆశీర్వదించిన వాడు అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకున్నా ఆ దేవుని మాటలను నువ్వు ఒకసారి గ్రహించి అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే ఆ మాటల్లో ఉన్న శక్తి వల్ల పరలోకం అనేది కదిలించబడుతుంది అన్నమాట. ఇప్పుడున్న మనము దేవదూతలు మనకి ఎక్కుతూ దిగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రార్థన చేస్తామో మనం అనుకుంటామో ఏం అవ్వట్లేదని, కానీ దేవుడు ప్రతిదీ కూడా రికార్డ్ చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకే మనం లోకంలో ఎలా ఉన్నామో అనే దానికన్నా సంఘంలో ఏమి చేశామనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. లోకంలో నువ్వు ఎలాగా ఉండు, కానీ సంఘంలో వచ్చినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు మనం ఎలా ఉన్నామో అదే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఉన్నది అన్నమాట. అది చెప్పిన మాటలు అనేవి మనుషుల కోసము మనుషులు వ్యక్తించే మాటలు కాదు. మనము క్రీస్తులో ఏమై ఉన్నామో మనము కనుగొనాలని ఆయన ఈ మాటలన్నీ ఇచ్చినాడు. ఇక్కడ నెక్స్ట్ ఈ యాకోబు తర్వాత ఆ దర్శనం చూసినాక ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, బేతేల్ అనే ఒక ప్రాంతము అని చెప్పడమే కాదు, బేతేల్ అని చెప్పినాక దాని అర్థం ఏంటంటే దేవుని ఇల్లు అని అర్థం వస్తుంది అన్నమాట. హౌస్ ఆఫ్ గాడ్ అని వస్తుంది అన్నమాట. హల్లెలూయా. హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు అని అర్థం వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఇందాక ప్రభు ఏమని చెప్పాడు, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి ఒక స్థలమైనను లేదని చెప్పినాడు కదా. మరి ఈ యొక్క మాట ప్రకారము దేవుని ఇల్లు అని అంటే ఆయన ఇల్లు ఉంది కదా,
ఎక్కడైతే ప్రభువుని ఆరాధిస్తామో అదే దేవుని ఇల్లు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ఎక్కడైతే ఆరాధించబడతామో మనందరము ప్రభు ఒక ఇంటికి చేరి ఉన్నామని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే మందిరంకి వస్తున్నప్పుడు ప్రభుని నేను కలుసుకోవడానికి వస్తున్నాను, ఆయనతో మాట్లాడడానికి వస్తున్నాను, ఆయనతో సంభాషించడానికి వస్తున్నాను. ఎప్పుడైనా కానీ అంటాం కదా, మనకి ఒక సమస్య ఉంటే మనకి సమస్య ఎవరు తీస్తారో వారింటికి పరిగెత్తమా. కానీ ఇక్కడ క్రైస్తవులు గ్రహించాల్సింది ఏంటంటే ఎక్కడ ప్రభుని ఆరాధిస్తారో అదే ప్రభు నివాసం చేసి వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. ఇంకో మాట ఏం తెలుసా, ఎప్పుడైతే మనము ఈ ఇల్లుని దాటి వెళ్తామో దేవుని మందిరమై ఉన్నామన్నమాట. హల్లెలూయా. చాలా తేడా ఉంది. మందిరం మనం గొప్పది అనుకుంటాం కానీ లోకంలో ఉన్నప్పుడు మనం మందిరం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఒక ఇంట్లో ఉన్నదన్నమాట. హల్లెలూయా. ఎందుకు మన లోకంలో ఉన్నప్పుడు మందిరం తెలుసా, ఆయన మహిమని కనబరచాలి కాబట్టి అన్నమాట. హల్లెలూయా. నీవు నేను ఆ ప్రభుని నమ్మిన ఆ క్రీస్తు మనలో ఉన్న ప్రభుని చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే అక్కడ వారు మందిరాన్ని పడగొట్టినప్పుడు ఆ ఇశ్రాయేలు వాళ్ళందరికీ దుఃఖమున కానీ ప్రభు మామూలు చెప్తున్నాడు ఏంటంటే మూడవ దినాన నేను లేపుతా అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. అక్కడ తన శరీరం గురించి మాట్లాడినాడు. మరి నీవు నేను కూడా ఆ క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నామా లేదా? హల్లెలూయా. ఎప్పుడు పడిపోయినా కానీ ఆయన లేవనంటే దేవుడిగా ఉన్నాడు. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ మరణ ఆయన లేపుతాడు అని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన శరీరమై ఉన్నాం కాబట్టి ఆయన శరీరంలో మహిమ అనేది దాగున్నది కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి అన్నమాట. ఆయన శరీరము ఆయన అవయవం అయ్యా ఉన్నాం కాబట్టి అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఈ దర్శనం చూసిన తర్వాత ఆయన ఇచ్చిన విన్నపం ఏం తెలుసండి, నీ పిల్లలు ఏమన్నారు, వాళ్ళ ఐజాక్ ఏం ఆశీర్వాదం ఇచ్చాడు, నువ్వు సర్వశక్తి మంత్రుడైన దేవుడిని ఆశీర్వదించాక ఎట్లాగా అబ్రహాం లాగా. ఇప్పుడు అబ్రహాంకి ఏ ఆశీర్వాదం ఉంది? అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? అబ్రహాం మాట్లాడడం చేయడం ఎవరు సరే. అబ్రహాం ఏ ఆశీర్వాదం ఉంది అంటే ఇప్పుడు యాకోబు అబ్రహాం లాగా, ఇప్పుడు ఐజాక్ ఏమన్నాడు, అబ్రహాం లాగా నువ్వు ఆశీర్వదించబడాలన్నాడు కదా. సరే మరి ఆ అబ్రహాంకి ఏముందో ఉంటేనే కదా ఈయన కూడా అది ఉంటేనే కదా ఆశీర్వాదం పొందినట్టు. అది స్టేటస్. ఇప్పుడు ఐఏఎస్ చదివాక ఐఏఎస్ అనే కాదన్నమాట, ఆయన ఆశీర్వాదం. ఆయనకి ఏమున్నాయి? సరే మనకి ఆశీర్వాదం అంటే చెప్తాం, మనకి తెలుస్తుంది కదా ఆశీర్వాదం అంటే ఎన్నికలు ఇదే కదా. అబ్రహాంకి వెండి బంగారము పశువులు అన్ని చాలా ఉన్నాయా కదా? ఉన్నాయి కదా. మన అబ్రహాం ఆశీర్వాదం అంటే అదే కదా. అంటే మామూలుగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎందుకు తెలుసా, యాకోబు ఆయనకి ఆశీర్వాదం అంటే ఆయన ఎక్కడ క్లియర్గా చెప్తాడు, ఎక్కడ 20 వస్తాడు 28. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఆయన ఆశీర్వాదం అంటే ఆయన ఆశయమైనదండి, దేవుడు నాకు ఫస్ట్ తోడై ఉంటారు. ఎందుకంటే ఏ దొంగ వస్తాడో ఎవరైనా ఫస్ట్ మనకు తోడై ఉంటారు. నెక్స్ట్ నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల హల్లెలూయా. దర్శనం వచ్చాక ఇవన్నీ మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఏమని? ఫస్ట్ నాకు సేఫ్టీ తోడై ఉంటారు, నెక్స్ట్ తినుటకు ఆహారం, నెక్స్ట్ వస్త్రం. ఇవన్నీ నాకు ఉంటే అప్పుడు నాకు కన్ఫర్మ్ అయ్యేది ఏంటంటే నువ్వు నాకు ఉన్నావు.
అంతేనండి, అదే అంటున్నాను కదా. కానీ ప్రభు మనకి ఏం చెప్తాడు? ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరిద్దామో అవన్నీ అన్యులు ఆలోచిస్తారు కానీ మీరు కాదని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? యాకోబుకి మనకి ఎంత తేడా ఉంది? అసలు యాకోబు ఏంటంటే లోకపరంగా ఏవైతే ఆయనకి లేనిలు ఉన్నాయో అవన్నీ ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే లోకంలో నీకు ఎంత ఇచ్చినా కానీ నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదము సరిపోదని ప్రభు మనకు చెప్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? మనకి లోకంలో ఎంత ఇచ్చినా కానీ ప్రభు మన కోసం నిర్ణయించిన ఆశీర్వాదము సరిపోదు అనే కాబట్టి ఆయన నేను లోకస్తుని కాదు కాబట్టి మీరు కూడా లోకస్తులు కాదు అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ప్రభు చెప్పాడు ఏమని? ఏమి తిన్నామా, ఏమి తాగామా అవన్నీ అన్యులు ఆలోచిస్తారు కానీ మీరు కాదు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగినాడో ఒక్క మాటలో ఇది గుర్తుపెట్టుకుంటే ఆధారపడి ఏంటంటే మీ గురించి మీకు ఎంత తెలుసు? ఏమైనా తెలుసు? సరే, తక్కువ మనకి మీకు ఎన్ని దశలు ఉన్నాయని కావాలి చెప్పండి. ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో ఎన్నో ఉన్నాయి అప్రాక్సిమేట్ చెప్తారంటే. కానీ ప్రభు మనకి ఏం చెప్పారు అసలు? మీ ఎన్ని తలపెట్టుకులు ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పారు. అది దేవుడు మన పట్ల కలిగిన ఆలోచన అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం అంటేనే ఆయన అన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని మనము పునరుద్ధరించుకొని జ్ఞానంలో బ్రతకగలమని ఆయన మనం చెప్పిన మాటలే అవి మనకి జ్ఞానంగా తీసుకోవాలి. అంతేనా? లేదు అంటే ఏదో తెలుసా? లోకంలో ఏది అపవాది జ్ఞానంగా పెట్టి ఉన్నాడో అదే మన జ్ఞానం అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుడి ముందు అజ్ఞానిగా కాదు, లోకం ముందు అజ్ఞానులుగా ఉండడము చాలా బెటర్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే పౌలే చెప్పిన మాట ఏంటంటే క్రీస్తు కోసం మేము వెర్రివారుగా ఉన్నామని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లోకానికి వెర్రివారుగా ఉన్నామో దేవుడి దృష్టిలో జ్ఞానవంతులుగా ఉన్నట్టే అంటారు అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రభు మనకు స్పష్టంగా చెప్పాడు కదా, మీకు ఎన్ని తలపెట్టుకులు ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పడమే కాదు, నా ఆజ్ఞ అనేది ఒక పిచ్చుకో కూడా కింద పడదు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు మనని ఏ రకంగా చూస్తున్నాడో మనం అర్థం చేసుకునే విశ్వాసమే మన విశ్వాస యాత్ర ఉండాల్సింది. ఇంకో మాట మనం చూద్దామంటే ఇదే మాటలో యాకోబు చెప్తున్న మాటలు ఏంటంటే ఇవన్నీ నాకు ఇస్తే అప్పుడు నేను నాకు దేవుడై ఉంటావు అని చెప్పడమే కాదు, తర్వాత ఇంకో డీల్ కూడా మాట్లాడుతుంటాడు ఏంటంటే నాకు ఏది ఇచ్చినా కానీ అందులో దశమ భాగం నీకు ఇస్తా అని చెప్పాడు అన్నమాట. అలాగే ఏమి నాకు ఇచ్చినా అందులో నీకు ఇదే చెప్తాడు. అబ్రహాములో చెప్పాడా లేకపోతే దశభాగం చెప్పాడు? అసలు ఇంకా మోసంగా రాలేక ఇక్కడ ఒక దేవుడితో అంటే ఒక నిబంధన లాగా ఏంటంటే మనకు కూడా ఇదే ప్రార్థన ఉంటుంది. నాకు ఇస్తే నీకే ఇస్తా, నాకు కట్టిస్తే నీకు ఇస్తా, ఇవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈయన కూడా ఏంటంటే నాకు ఇస్తే అందులోని 90% మీరు ఉంచుకొని కానీ ప్రభు ఏమని చెప్పేవారు? ఆ పేద వివరాలు అందరికన్నా ఎక్కువ ఇచ్చింది. ఆమె ఇచ్చిందంత 19 ఇచ్చింది అనుకో ప్రేసర్ మన ఇండియాలో స్మూత్ చేసుకొని ప్రోడిస్తారు అనమాట. హల్లెలూయా. ఇక్కడ పక్కన వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ ప్రభు ఏం చెప్తుందంటే ఆ పేద విధురాలు ఇచ్చిన 2 కాసులే అందరికనే ఎక్కువగా ఇచ్చిందని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అర్థం ఏంటంటే ఆమెకున్న సమస్తము ప్రభుకి ఆపజెప్పిందని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనము ఎంత ఇచ్చి మన దగ్గర ఎంత ఉన్నదో అనేది నూతన నిబంధన కాదండి. అందుకే పౌలు చెప్తున్నాడు ఏంటంటే మీరు మీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించండి అని నేను ప్రతిమాలుతున్నా అని చెప్పాడు అనమాట. మీరు లోక మర్యాదని అనుసరించక మీరు దేవునికి సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించుకోండి, ఇది మీరు చేసే చిన్న పని అని చెప్పినాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా.
ఇంకో మాట మనం చూద్దాం. 2 వచనాలు చూసుకొని చూద్దాము. అపోస్తలుల కార్యం 16:29 చర్చలో అపోస్తలుల కార్యం 16:29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. హల్లెలూయా. హల్లెలూయా. పోలీస్ స్టేషన్ వెళ్ళారా? హల్లెలూయా. ఇక్కడ వెళ్ళారా? పోలీస్ స్టేషన్ కంటే అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సీలకు సహాయం. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయబడను చెప్పాడు. హల్లెలూయా. మనం ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనము ఒక ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళామనుకో, ఫస్ట్ పోలీసుడు ఇచ్చినోనే దొంగలను చూస్తాడు. తెలుసలేదు, ఫస్ట్ ఇచ్చినోడిని స్కాన్ చేసి తర్వాత మరి చెప్పిన మాటలు విషయాలకు వెళ్తాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఆ పరిస్థితిలో ఉండడానికి ముందు ఏం జరిగిందంటే, కొట్టుకుంటూ తన్నుకుంటూ చెరసాల వేయడమే కాదు, కంజన్స్ అంటే చీకటి ఉండే ప్రదేశాల్లో పౌరుశీలని పడివేస్తున్నారు అనమాట. హల్లెలూయా. ఆ పడివేసిన స్థితిలో ఉన్నవారు ఎవరైతే అక్కడ ఆఫీసర్గా సర్జెంట్గా కావలి ఉన్నాడో వారి పట్ల ఎలా ఉంటుందండి ఆలోచన విధానం? ఎవరో తప్పు చేశారు, వారిని లోపలేశారు అని అంటే చులకనంగా ఉంటారు. అసలు ఏమైనా వారి మాటలకి వారికి అసలు వాల్యూ ఇస్తారో ఇవ్వరు. కానీ ఇక్కడ ఈ మాటను ఒకసారి పరిశీలన చేస్తే, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వరుసు పౌలుకి శిలకును సాగిలపడి అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఏ వ్యక్తులంటే తన్నుకొని చీకటి డంజన్లో ఆ ప్రదేశంలో పడేసినారో ఆ వ్యక్తులని చూసి వణుకుచూ సాగిలపడి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని అడుగుతున్నాను అన్నమాట. హల్లెలూయా. మనం పాట పాడడం కదా, ఏమైనా చేయగలరు కథను మార్చగలరు అంటే, రక్షణ మన కథని మార్చినది. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు అన్నమాట. అక్కడ రక్షణ, అక్కడ పౌరుషులకి రక్షణ ఉన్నది కాబట్టి ఆ రక్షణ అనేది అక్కడ ఆ రక్షణలో ఉన్న శక్తి ఇక్కడ బయలుపరచబడ్డది అన్నమాట. హల్లెలూయా. మొదట వారు కొట్టినప్పుడు బాధపడలేదు, లోపల వేసినప్పుడు బాధపడలేదు. కానీ ఎప్పుడైతే వారు ఆరాధన చేసినప్పుడు అక్కడ భూకంపం వచ్చి చెరసాల అన్ని కూడా అక్కడంతా ఓపెన్ అయినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అతనే వీటిని చూసి గద వణుకుచూ సాగిలపడి, అయ్యలారా, రక్షణ పొందుటకు ఏమి చేయాలి అని అడిగాడు అన్నమాట. హల్లెలూయా. అంటే రక్షణ అనేది ఎంత విలువైనదో ఒకసారి గ్రహించాలన్నమాట. హల్లెలూయా. మనకి సులువుగా వచ్చింది అంటే చూడగలం. కానీ అక్కడ ఏమంటున్నాడంటే ఆయన గద వణుకుచు అంటే అక్కడ వణుకుచున్నది వారిలో ఉన్న ప్రభు బట్టి అన్నమాట. హల్లెలూయా. వారిని బట్టి కాదు, కానీ వారు ఆరాధించిన ఆ దేవుడు బట్టి ఆయన వణుకుచున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను కూడా క్రీస్తును పోలి నడుచుకోవడం అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో సాతాను దుష్ట శక్తులు గత ఆయన ప్రణాళిక. రక్షణలో ఉన్న అధికారం అంటే ఆయన మామూలు కూడా ఎవరన్నా చూసారో మీరు? చెరసాలలో వేసిన వారి ఎదుట నమస్కారము లేకపోతే వంగనము అది కూడా మనం చూడం. కానీ ఇక్కడ సాగిలపడి అయ్యలారా అని పలుకుతుంది అన్నమాట. హల్లెలూయా. ఒకసారి అపోస్తలుల కార్యము 9:5-6 చూద్దాం. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని
ఓకే, అక్కడ ఏమనుంది? ప్రభువా నీవెవడని అక్కడ అడగ ఆయన నీవు హింసిస్తున్నాను యేసుని అని చెప్పి, తర్వాత లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడను అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఇందాక మనం చూసుకుంటే పౌలు శిల ముందు అక్కడ ఆఫీసర్, అక్కడ ఎవరైతే అధికారి ఉన్నాడో ఆయన గద వంచుచు రక్షణకి ఏం చేయాలా అని అడుగుతున్నాడు. ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు ముందు గజ వణుకుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. అప్పుడు దేవుడు ముందు వణికిన ఇదే సౌలు తర్వాత ఈ లోకంలో ఉన్న అధికారి ఆ ప్రభువుని బట్టి వణికే స్థితిలో ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే రక్షణ అనేది భూమికి పరలోకానికి భూముకున్నంగా తేడా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. నువ్వు రక్షించబడినప్పుడు నీవు క్రీస్తులో ఏమై ఉన్నావో అదే మన ఆశీర్వాదమై ఉన్నది అన్నమాట. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు లోక ఆశీర్వాదము, కానీ క్రీస్తులో ఉన్నప్పుడు మనం క్రీస్తులో ఏ ఆశీర్వాదం ఉన్నదో ఇక్కడ ప్రతి వారికి కూడా అదే అధికారము ఆశీర్వాదము ఉన్నదన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ సామర్థ్యము యేసుక్రీస్తును అంగీకరించిన రక్షణ బట్టి అని అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఆ యేసు రక్తం వలనే అందరికీ ఉచితంగా ఆయన కృప వలనే ఏకరీతిగా అనుగ్రహించబడింది అన్నమాట. హల్లెలూయా. ఇంకో మాట ఇక్కడ చూస్తామంటే